హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే నేను మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ది న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారి సంస్థల్లో 300 అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయడానికైతే ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొత్తం 23 రాష్ట్రాలలో ఉన్నటువంటి 300 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్ని కేటగిరీస్కి కలిపి 6 వేకెన్సీస్ మాత్రమే వీరు కేటాయించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని కేటగిరీస్కు సంబంధించి 6 వేకెన్సీస్ని కేటాయించారు ఫ్రెండ్స్. మన 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 12 వేకెన్సీస్ని అయితే వీరు కేటాయించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులకు కాంపిటీషన్ అయితే హెవీగానే ఉండొచ్చు. అయినా అప్లై చేయండి, మీ లక్ను బట్టి మీరు ఈ జాబ్ను అయితే పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు, అప్లై అయితే చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ అనేది 1 ఫిబ్రవరి 2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 15/2/2024గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 మెథడ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైర్ 1 వచ్చేసి 2 మార్చ్ 2024 తేదీ అయితే వీరు కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఈ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి వారికి టైర్ 2 ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబడుతుందని వీరైతే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లై చేసే అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ 21 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు గాను, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు గాను, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు గాను, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ పిల్లలకి 3 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా సబ్జెక్టుతో బ్యాచులర్ డిగ్రీ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సాధించి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఎస్ఎస్సి హెచ్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అలాగే ఆ లోకల్ లాంగ్వేజ్లో రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలని అయితే కూడా వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 100 రూపాయలుగా అప్లికేషన్ ఫీజుని అయితే ఇవ్వడం జరిగింది. మిగతా ఓసీ జనరల్ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్కి 850 రూపాయలుగా అప్లికేషన్ ఫీజుని అయితే వీరు కేటాయించడం జరిగిందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. టైర్ 1 ఎగ్జామినేషన్కు సంబంధించి సిలబస్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్లో వీరు 3 రకాలైనటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ని అయితే అడగడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ని 30 మార్కులకు అడుగుతారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ని 35 మార్కులకు అడగడం జరుగుతుంది. న్యూమరికల్ అబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ని 35 మార్కులకు, మొత్తం 100 క్వశ్చన్స్ని 100 మార్కులకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి కాను 60 నిమిషాల టైంని అయితే వీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ని ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అడగడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. దీని తదుపరి టైర్ 2 ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వారికి మాత్రమే ఈ మెయిన్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 5 సెక్షన్స్ నుంచి మొత్తం 200 క్వశ్చన్స్ని 250 మార్కులకు గాను 2 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ పేపర్ను కూడా ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 2 ఎగ్జామినేషన్కి సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే టైర్ 1 ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్ వారికి అయితే కనుక చీరాల, గుంటూరు, హైదరాబాదు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంగా టైర్ 1 ఎగ్జామ్కు వీరు సెంటర్స్ను కేటాయించడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్కు సంబంధించి విజయవాడ, విశాఖపట్నంగా
సెంటర్స్ని కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేటాయించారు. మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి హైదరాబాద్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు 6 months ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే వీరికి నెలకి శాలరీ 22,405 రూపాయల నుంచి 62,265 రూపాయల వరకు నెలకు వీరు శాలరీ అయితే పే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిదని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.